అవయవాల్లో పుట్టే కోరికలు మంచి అనుకుంటున్నారా? కాదండి. శరీరంలో ఉండేటువంటి ఈ అవయవాలు ఎలాంటి కోరికలను కలిగిస్తాయి అన్నప్పుడు మనిషిని మంచి వైపు నడిపించడం కంటే మనిషిని చెడు వైపు ఎక్కువగా నడిపిస్తాయి. ఒక మాటలో చెప్పంటారా? మీరందరూ ఇప్పుడు వాక్యం వినడానికి వచ్చారు. మీ అవయవాలు ఏమంటాయో తెలుసా? ఉదయం అంతా పని చేశాము, అలసిపోయాము, ఎంతసేపు కూర్చొని వింటాం, ఇంటికి వెళ్ళిపోదాం పదా, ఇంటికి వెళ్ళిపోయి మన కోసం అక్కడ మంచం ఎదురు చూస్తుంది, పడుకోవాలి, నడుము అలా వాల్చితే బాగుంటుంది అని అవయవాలు చెప్తుంటాయి. మరి కొంతమంది అవయవాలు ఏం చేస్తున్నాయంటే ఆల్రెడీ ఇక్కడ నిద్రలోకి వెళ్ళిపోతున్నాయి. శరీరం అంటే ఇది మంచిది కాదు. అవయవాలు ఒక్కొక్క కోరికను వ్యక్తపరుస్తుంటాయి. కళ్ళు ఒకటి కావాలంటుంటాయి, చేతులు ఒకటి కావాలంటుంటాయి, కాళ్ళు ఒకదాని కోసం పరిగెత్తాలంటుంటాయి, ఆలోచనలు ఎక్కడికో వెళ్ళిపోతుంటాయి. ఈ శరీరంలో ఉన్న ప్రతి అవయవం మన రకాల కోరికలతో మనిషిని బంధించి తప్పు వైపు నడిపిస్తుంది. రోజు ప్రపంచంలో శాంతి లేకపోవడానికి కారణం ఒకటిగా మనం ఈ అవయవాల్లో ఉన్నటువంటి కోరికలేనప్పుడు అవునండి.